Prosonic, experience the finest UPVC windows and doors. 7799779088. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి మహిళా పైలట్ అయినటువంటి మమతా గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. గుడ్. మొన్న మనం అహ్మదాబాద్ ఫ్లైట్ ఇష్యూ చూసాము. దాంట్లో కొన్ని రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే ప్రైమరీగా కొన్ని వచ్చాయి, ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. సమగ్ర విచారణ తర్వాత వస్తాయని చెప్తున్నారు, కాంప్రిహెన్సివ్గా చేస్తామని చెప్తున్నారు. బట్ అందులో ఎక్కడో పైలట్ తప్పిదం ఉన్నట్లుగా, పైలటే ఫ్యూయల్ వచ్చే ఇంజిన్ ఆఫ్ చేశాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. బేసికలీ అండి వాళ్ళు ఇచ్చిన 2 lines ఇచ్చారు. ఓన్లీ 2 lines have been given. ఏమంటే ద co-pilot is asking the pilot, అసలు ఇప్పటికీ we are not able to understand what they have given, whether it is the pilot asking or the co-pilot asking also we are not able to అర్థం కావట్లేదు. Where they are saying, why did you switch off the fuel? Okay, he says I have not done it. ఇంతే ఈ 2 lines. So this is a very very weird way of giving any preliminary report also, because when he says I have not done it, that means it has happened, right? No pilot, అది కూడా ఇది ఇట్లా ఫెదర్ టచ్ ఉండదండి. ఫ్యూల్ కాక్స్, ఫ్యూల్ ఏదైతే ఉంటుందో దే ఆర్ ఆల్ గార్డెడ్ స్విచెస్. ఫ్యూల్ నాబ్స్ ఎనీవేర్ పైకి లేపి తర్వాత స్విచ్ ఆన్. yes or you have to pull it and it is not that it ఏదో టచ్ తోటి ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, అది కాదనమాట అలాగా. సో నో పైలట్ విల్ స్విచ్ ఇట్ ఆఫ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ అ టేక్ ఆఫ్ ఫేజ్. ఇంపాసిబుల్. ఏ ఫేజ్లో కూడా మేము స్విచ్ ఆఫ్ చేయమండి. ఇట్ ఈస్ స్విచ్డ్ ఆఫ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఏమంటాము మన క్రాష్ ల్యాండింగ్ టైం. క్రాష్ ల్యాండింగ్ ఇప్పుడు నేను క్రాష్ ల్యాండింగ్ చేస్తున్నాను, ఐఎమ్ ల్యాండింగ్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్, ఏదో ఒక ఓపెన్ గ్రౌండ్లో చేస్తున్నప్పుడు మేము అన్నీ ఆఫ్ చేస్తాం. ఫ్యూల్ ఆఫ్, ఫెదర్ ఆఫ్, ఇంజిన్స్ ఆఫ్, ఎవ్రీ చేసి దెన్ వీ ట్రై టు ల్యాండ్ దేర్ అనమాట. సో అండర్ సచ్ సిచ్యువేషన్ ఓన్లీ ఎనీబడి విల్ థింక్ ఆఫ్ ఇట్, otherwise they will never think of it. So this is a very weird preliminary report they have given, which is you can see the 90% of the people also, you can see that nobody has accepted. Pilots are against it. All the pilot community is going against it, that it is not acceptable that you give such kind of a preliminary report with 2 lines. జస్ట్ అసలు దాన్ని బేస్ చేసుకుని పైలట్దే తప్పిదం, పైలట్కి కొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదు ఇవన్నీ చెప్తున్నారు. మేడం అసలు అలా ఉంటుందా? లేదండి, నో వీ డోంట్ యాక్సెప్ట్ దట్ ఎట్ దిస్ స్టేజ్. మెంటల్ కండిషన్ బాగాలేదు అనేది, హీఈస్ అ వెరీ నైస్ పర్సన్, హీఈస్ అ సీనియర్ గాయ్, హీఈస్ అబౌట్ టు రిటైర్, హీ హెస్ promised his father that after retirement I'm going to take care of you అని చెప్పి వచ్చిన అతను he cannot be behaving like that. అదే అర్థం కాలేదు, which is hard to believe అండి మాకు. మరి ఇంకా ఏం జరగచ్చు? మీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఏం జరిగి ఉండొచ్చు? No, there could be many technical problems also, because మరి అట్లా గార్డెడ్ స్విచ్ ఆఫ్ ఆన్ అవుతుందా? there were some software problems ఉన్నాయి earlier అని వింటున్నాం ఇప్పుడు. After this is over, we are seeing lot of YouTube things, many people are posting it and all, so we really can't comment unless we know the facts thoroughly, but it could be anything, but off cheyadam is rarest of rare that can come to our mind. అసలు జరిగే పని కాదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి absolutely వాళ్ళు కూడా చనిపోతారు, తెలుసా విషయం. yes. నెక్స్ట్ ఫైనల్లీ ఒకటి చెప్పండి మ్యామ్, ఇప్పుడు అంటే మీ వచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఇది టెక్నికల్గా ఇంజిన్లు ఆఫ్ అయిపోయాను, బట్ ఒక ఇంజిన్ ఆన్ అయ్యింది, ర్యాట్ కూడా ఓపెన్ అయిందంట. ర్యాట్ కూడా ఏ సందర్భంలో? ర్యాట్ కెన్ ఓపెన్ అమ్మా. ర్యాట్ ఈస్ బేసికలీ ఫర్ గివింగ్ అ పవర్ ఆన్ ద గ్రౌండ్. ఇట్స్ మోర్ ఆఫ్ దాట్, సో ర్యాట్ ఓపెన్ అయింది, దట్ ఆటోమేటికలీ ఓపెన్స్ వెన్ ద పవర్ గోస్ డౌన్, దట్ టు గివ్ పవర్ ఫర్ ద ఇంపార్టెంట్ థింగ్స్కి. అంటే మాకు రేడియోకి, దానికి దీనికి కొన్నిటికి ఏవైతే సఫిషియెంట్ పవర్ కావాలో దానికి పవర్ వచ్చేస్తుంది దానివల్ల. బట్ ఇంజిన్స్ వోంట్ వర్క్, ఇట్ కాంట్ గివ్ యూ లిఫ్ట్ అండ్ ఆల్. బట్ బేసిక్ ఎక్విప్మెంట్కి మాకు కొంచెం పవర్ కావాలి కాబట్టి దానికి వస్తుంది, నాట్ ఫర్ ఇంజిన్. ఒక ఇంజిన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు. ఇంజిన్ స్టార్ట్ అయ్యింది కానీ ఇట్ కుడెంట్ పికప్ అవ్వలేదు అంటే టైం ఉంటుంది మ్యామ్, ల్యాగ్ టైం ఉంటుంది. ఇంజిన్ ఫుల్ పవర్ అయినాక కూడా అన్లెస్ ఇట్ ఇస్ ఫుల్ పవర్ వీ విల్ నాట్ రోల్. సో దెర్ ఇస్ ఎ ల్యాగ్ టైం. అందుకే మేము ఇట్లా షట్ ఆఫ్ చేసి షట్ ఆన్ చేయలేం. విదిన్ దట్ ల్యాగ్ టైంలోనే ఇట్ కెన్ గో డౌన్. మనకి చాలా హైట్ ఉంటేనేమో వీ వుడ్ హ్యావ్ గాట్ ఇట్. We would have, even if you're climbing down 1,000 feet and then it has picked up ante, we still had enough height to go around. Adi కింద నుంచి గ్రౌండ్ స్టాఫ్ కూడా ఈ ఫ్యూయల్ ఆఫ్ చేసే అవకాశం లేదు. No, పైలట్ చేయలేదు. No, this could have happened only in 2 reasons. Either it is a technical problem in the aircraft due to some software problems. There is a possibility, because now we are coming to know from various sources ante basically on YouTube you can feel that Boeing was already cautioned on this issue ivanni ani ippudu vintunnam manam. So we don't know what is the fact na.
unless they really bring out the factual things. ఇంకొక విషయం ఏమనుకుంటున్నారు మీరు ఇది కాకుండా ఇంకేమన్నా? No, I really can't accept the pilot has done it, and it is very hard for me to accept that. Very hard. మీరు చెప్పినట్లే దాదాపు 15 days తర్వాత బ్లాక్ బాక్స్ బయటకు వచ్చింది. బ్లాక్ బాక్స్లో మీరు ముందే చెప్పారు 15 days దాకా రాదని, అట్లానే అయింది. కొంతమంది 1-2 daysలోనే వచ్చేస్తుంది డీకోడ్ చేసుకుని అన్నారు కానీ రాలేదు. బట్ జస్ట్ ఆ 2 words 2 lines that is not correct. I felt, you know, they should have given a little elaborate preliminary report. If somebody record ayi untundi kada, definitely they would have got lot of information already. So they should have given sufficient information for anybody to understand what could have gone wrong. If you just give 2 lines and put it up, see ఇప్పుడు ఏమవుతుందండి, that pilot has been a wonderful pilot all through. No, the media, I mean the common man doesn't understand, no, so they are abusing them on the internet. This is totally wrong anamata. So we just putting the thing on them, ఇది అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు people who are suffered, the families, how bad they'll feel. Will anybody do it on their own? Of course, there were incidents earlier where German wings లో ఒక co-pilot చేశాడు అట్లా. He planned totally. ముందు చేశాడు. This has happened once. ఆ పైలట్ బయటికి వెళ్ళాడు టాయిలెట్కి, he locked the door and he went and crashed it. అది చేశాడు కావాలని. అండ్ వాళ్ళు ఆఫ్టర్ దట్ దే రేడెడ్ హిస్ హౌస్. ఇది అయిన తర్వాత అక్కడ వాళ్ళు రేడ్ చేస్తే వాడికి అంతా మొత్తం వాడు అన్నీ రాసి పెట్టుకున్నాడు, హౌ ఈస్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్. హీ హెడ్ ప్లాన్డ్ కంప్లీట్లీ అండ్ డన్ ఇట్. ఇంటి దగ్గర ఈ క్రియేటెడ్ వన్ ఒక ఇది మామూలుగా మైక్రోసాఫ్ట్ సిమ్యులేటర్ ఉంటుంది కదా, ఆ సిమ్యులేటర్ మీద ప్రాక్టీస్ చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. ఎందుకు వాడి ఇంటెన్షన్ ఏంటి? ఇట్ ఇస్ సమ్ సాడిస్ట్ థింగ్ అంతే. సో ఇప్పుడు ఇంక ఈ మొత్తం సమగ్ర విచారణ మీరు చెప్తే పర్ఫెక్ట్గా ఎప్పుడు బయటకు వస్తుందో, కరెక్ట్గా అదే అవుతుంది, ఎప్పుడు వస్తుందో చెప్పండి. It takes time. It all depends upon our government, their government, everything. It is not just a Boeing company and Air India. There are so many other factors which are generally involved in these things. So it may take time. It may take minimum 3 to 6 months to get at least another preliminary report. I won't say a complete report, but maybe another preliminary. Madam, chinchina incidents, accidents ke 2 years పడుతుంది reports ke. So this is a massive thing, you know, it takes time. ఆ 11A దగ్గర కూర్చున్న అతను మంచిగా బ్రతికి బయటకు వచ్చాడు, అందరూ 11A సీటు చాలా సేఫ్ అనుకుంటున్నారు. No, it's not that. No. It is not that. No, it is generally we always say the tail section is much more better antamu, but you never know last rows, but we never know when the accident happens, how it happens. అదే నిజంగా టైలే ఫస్ట్ హిట్ అయితే అక్కడ వాళ్ళు పోతారు, నోస్ హిట్ అయితే ముందు వాళ్ళు పోతారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సే. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ అ మిరాక్యులస్ ఎస్కేప్. ఆయన ఎవరైతే ఎస్కేప్ అయ్యాడో అసలు అన్బిలీవబుల్. అదేదో భగవంతుడు ఇలా దిగి బయటికి వచ్చినట్టు ఉంది, అసలు మనిషి కాదు ఆయన, భగవంతుడే బయటకు వచ్చాడని. సో యూ జస్ట్ సీ హిస్ లాక్, అక్కడ ఆ పోర్షన్ కిందికి పడి కింద నేల మీదకి పడింది ఆ పోర్షన్. And he walked out without any injuries. Imagine that. So this is absolutely a miraculous escape anamata. గతంలో కూడా ఒకసారి 11A ఫ్లైట్ లో కూర్చున్నతనే 11A సీట్ లో కూర్చున్నతనే బయటకు వచ్చాడని చెప్తున్నారు. అవును. They say that ఎందుకు అలా అవుతుంది? Maybe it happened, you know, it could be just a coincidence that it happened. అంతే కోఇన్సిడెన్స్ అది, రెండు సైడ్ టైమ్స్ ఆ సీటే సేఫ్ అని అట్లేం లేదు. No, there is no such thing. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.